తిరుమలలో అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి కలకలం రేపింది. అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేకువజామున 3:30 గంటల సమయంలో ఘటన జరిగింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు భక్తుల్ని అలర్ట్ చేశారు. తిరుమలలో అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి కలకలం రేపింది. అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేకువజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు భక్తుల్ని అలర్ట్ చేశారు. తిరుమలలో అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి కలకలం రేపింది. అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వేకువజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఇక భక్తుల్ని అలర్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. తిరుపతిలో అలిపిరి వద్ద చిరుత సంచారం కలకలం రేపుతోంది. అయితే తిరుపతి అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి చిరుత తెల్లవారుజామున 3:30 జింకని వేటాడి చంపడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కలిసి అప్రమత్తమై ఈరోజు ద్విచక్ర వాహనాలతో వెళ్లే అటువంటి వారికి భక్తులకి అందరికీ అప్రమత్తం చేసి వాళ్ళందరినీ లేటుగా పంపించడం అయితే జరుగుతోంది. రవి. రైట్ వెంకటరత్నం, అంటే మొత్తానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మరొకసారి, అంటే చిరుత కలకలం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? వెంకటరత్నం. అయితే భక్తుల్ని తెల్లవారుజామున అంటే 3 గంటలకి టోల్ గేట్ తెరవడం అయితే జరుగుతుంది. అయితే 3 గంటలకు కాకుండా తెల్లవారుజామున 6 పైన ద్విచక్ర వాహనాన్ని అనుమతించే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. కాలినడకన భక్తులను కూడా కొంచెం లేటుగా వెళ్ళేటట్టుగా పుస్తకాన్ని అయితే చేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం.